పరమగీతంలో 6వ అధ్యాయం 10వ వచనం. స్త్రీలలో అధిక సుందరి ఒకదాన ఈ ప్రియుడు ఎక్కడికి పోయిను అతడు ఏ దిక్కులకు తిరిగాను మనం పోయి అతన్ని వెతుకుదాము. ప్రారంభం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ గల దేవ, మరొకసారి ప్రభా నీ వాక్య భాగాల ద్వారా మమ్మల్ని దర్శించి ప్రభా మీరే మీ వాక్య భాగాల ద్వారా మాట్లాడమని వినగలిగే చెవి, గ్రహించగలిగే మనసు మా అందరికీ దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. అతడు ఏ దిక్కునకు తిరిగాను మనము పోయి అతన్ని వెతుకుదాము. దేవుని వెతికే వాళ్ళు ఏం విడిచిపెట్టి రావాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడంటే, వెతకడానికి చాలా మంది వెతుకుతున్నారు, కానీ ఎలా వెతుకుతున్నారో ఇక్కడ రాస్తున్నాడు వాక్యంలో. మనం చూసినట్లయితే యోహాను సువార్త 7వ అధ్యాయము 33-34 వచనం చదవండి. యేసు ఇంకా కొంతకాలము నేను మీతో కూడా ఉండును. యేసు ఇంక కొంతకాలము నేను మీతో కూడా ఉండును. తరువాత నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుదును. మీరు నన్ను వెదకుదురు గాని నన్ను కనుగొనరు. నేను ఎక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరని. అందుకు యూదులు మనము ఈయనను కనుగొనకుండునట్లు ఈయన ఎక్కడికి వెళ్ళబోచున్నాడు. గ్రీసు దేశస్థులలో చెదిరిపోయిన వారి యొద్దకు వెళ్ళి గ్రీసు దేశస్థులకు బోధించున నన్ను వెదకుదురు గాని కనుగొనరు. నేను ఎక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన ఈ మాట ఏమిటో అని తమలో తాము చెప్పుకొనుచుండేది. చెప్పుకున్నారంటండి. నేను ఎక్కడికి వెళ్తానో అక్కడికి మీరు నన్ను వెతుకుదురు కానీ మీరు ఎందుకు కనుగొనలేరు అని చెప్పి మనం చూసినట్లయితే 8:21 చదవండి. యోహాను సువార్త 8. మరి ఒకప్పుడు ఆయన నేను వెళ్ళిపోవచ్చున్నాను మీరు నన్ను వెదకుదురు గాని నీ పాపములోనే ఉండి చనిపోవుదురు. ఎలాగంటే పాపంలో ఉండే చనిపోతారు. అంటే పాపాలను విడిచిపెట్టకుండానే మనుషులు ఏం చేస్తారు? దేవుని వెతికేవారిగా ఉంటారు. చాలా మంది జీవితాల్లో చూసినట్లయితే దేవుని వెతుకుతున్నారు, కానీ వాళ్ళకున్న అలవాట్లు ఏవి కూడా విడిచిపెట్టకుండానే వాళ్ళకు నచ్చినట్టుగానే చేస్తూ భక్తిని కొనసాగిస్తున్నారు చాలా మంది. అలాగా చేసినట్లయితే అది దేవుని వెతకడం కాదు. దేవుని వెతికేవారు ఎలా ఉండాలంటే ఆయన చెప్పినట్లుగా ఆయన్ని వెతకాలి. కొన్ని సమయాల్లో మనం చూస్తూ ఉంటాం, మనిషి ఎలాగ వెతకాలి అన్న దాని గురించి మనం చూసినట్లయితే ఇక్కడ హోషేయ గ్రంథంలో ఒక మాట చదువుదాం చూడండి. మనందరికీ బాగా అర్థం అవడానికి ఈ మాట చదివితే, హోషేయ గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం చూడండి. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి. ప్రేమను కోత మీరు కోయుడి. యెహోవాను వెదకుటకు ఇదే సమయము కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇది వరకు ఎన్నడూను దున్నని ఈడు భూములను దున్నుడి. నీ ప్రవర్తనను ఆధారము చేసుకుని నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనము పంటకై దున్నితివి గనుక మీరు పాపమును కోత కోసి ఉన్నారు. అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఒక మనిషి ఫలించాలంటే నీతి అనేది మన హృదయంలో దేవుడు పెట్టింది. ఎప్పుడు కూడా ఆ వాక్యానికి భయపడే మనసు ఉండాలి. వాక్యానికి భయపడే మనసు ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు ఏం చేస్తుందంటే నీతి ఫలిస్తూ ఉంటుంది. లేదంటే తమ సొంత నీతి ద్వారా పైకి వెళ్ళాలని చెప్పి చూస్తుంటారు. చాలా మంది తమ సొంత నీతి ద్వారా పైకి వెళ్దామని చూస్తే
వాళ్ళ జీవితాల్లో నష్టాన్ని కొని తెచ్చుకుంటారట. దావీదు కొన్ని కష్ట సమయంలో ఉన్నప్పుడు దావీదు ఒక చోట నుంచి పారిపోయి వేరే చోటకి వెళ్ళిపోయినప్పుడు తన చాలా కష్ట సమయంలో ఉంటాడు. ఆ సమయంలో తనకి ఆహారం కొంతమంది పంపించారు. ఎలాంటి మనసుతో పంపించారు, ఎలా పంపించారు అనేది మనం చూసినట్లయితే ఇక్కడ ఇద్దరు మనుషులు మనకు కనపడుతుంటారు. చూడండి, 2 సమూయేలు గ్రంథము 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనం కంటే చూడండి. దావీదు మహనీయమునకు వచ్చినప్పుడు అమ్మోనీయుల రబ్బా పట్టణపు వాడైన నాహాషు కుమారుడగు షోబీయును లోదెబారు ఊరివాడగు అమ్మీయేలు కుమారుడగు మాకీరును రోగెలీము ఊరివాడును గిలాదీయుడైన బర్జిల్లయు అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలిగొని దప్పికొని ఉందరని తలంచి పరుపులు పాత్రలు కుండలు గోధుమలు ఎవరు పిండి వేచిన గోధుమలు కాయధాన్యములు చిక్కుడుకాయలు వేలాలు తేనె వెన్న గొర్రెలు జున్ను ముద్దలు దావీదును అతని యొద్దనున్న జనులను భోజనము చేయుటకై తీసుకుని వచ్చిరి. ఎందుకు చదివిస్తున్నానంటే దావీదు ఒక కష్ట సమయంలో ఉన్నప్పుడు ఇక్కడ గిలాదీయుడైన బర్జిల్లై ఏం చేశాడంటే అరణ్యంలో ఉన్న దావీదు దగ్గరికి ఇవన్నీ తీసుకుని వెళ్ళాడు. అదే సమయంలో ఇంకొక వ్యక్తి కూడా అన్నాడు. చూడండి, 16వ అధ్యాయం మొదటి నుంచి చూసినట్లయితే దావీదు కొండ శిఖరము అవతల కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మెఫీబోషెతు సేవకుడైన గంతలు కట్టిన 2 గాడిదలను తీసుకుని వచ్చాను. 200 రొట్టెలను 100 ద్రాక్ష గెలలను 100 అంజు పడలను ద్రాక్షరసం తిత్తి ఒకటి వాటి మీద వేసి ఉండేది. రాజు ఇవి ఎందుకు తెచ్చితివని షీబాను అడుగగా షీబా గాడిదలు రాజు ఇంటి వారి ఇప్పుటకును రొట్టెలను అంజూరు పడలను పనివారు తినటకును ద్రాక్షారసము అరణ్యమందు అలసట నొందిన వారు త్రాగుటకును తెచ్చి తినగా రాజు నీ యజమాని కుమారుడు ఎక్కడున్నాడని అడిగాను. అందుకు షీబా చిత్తగించుము, ఈ వేళ ఇశ్రాయేలీయులు తమ తండ్రి రాజ్యమును తనకు తిరిగి ఇప్పింతురనుకొని అతడు యెరూషలేములో నిలిచున్నాడని. అందుకు రాజు మీఫీబోషెతునకు కలిగినదంతయు నీదే అని షీబాతో చెప్పగా షీబా నా ఏలువాడా రాజా, నీ దృష్టి యందు నేను అనుగ్రహము పొందిందును కాదు, నేను నీకు నమస్కారం చేసి. ఈ మాటలు మీకు చదువుతున్నప్పుడు మీకు అర్థం కావాలి. ఈయన మనసుతో వెళ్ళాడండి. ఇక్కడ ఒకళ్ళ మీద చెడు చెప్పి తన మెప్పు పొందాలని వెళ్ళాడు. ముందు ఆయన ఎలా వెళ్ళాడు? ఆయన ఏ మెప్పు కోరలేదు. అర్థమైందండి? మెప్పు కోరకుండా దేవుడు రాజు కష్టంలో ఉన్నాడు, తనకి మేలు చేయాలన్న ఉద్దేశంతో మాత్రమే వెళ్ళాడు. ఈ వ్యక్తి తన యజమానుడికి మీద చెడ్డ మాటలు చెప్పి తన పైకి రావాలని చెప్పి చూస్తున్నాడు. దావీదుకి తెలియక ఏం చెప్తున్నాడు?
మేఫీబోషెతు కలిగినదంతయు నీదే అని షేబతో చెప్పగా, షేబా నా ఏలినవాడా రాజా, నీ దృష్టికి నేను అనుగ్రహము పొందుదునుగాక, నేను నీకు నమస్కారము చేయొచ్చు. అంటే ఈ వ్యక్తి ఇతరుల గురించి చెడు చెప్పి కొంత ఏదో సాయం చేసి ఆ సాయం ద్వారా మళ్ళా ఇంకా ఎక్కువ రాజు దగ్గర నుంచి లాగేసుకున్నాడు. కానీ గిలాదీయుడైన బర్జిల్లై మాత్రం అటువంటి వ్యక్తి కాదు. ఆయన గురించి వాక్యంలో మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఏమో రాయబడి ఉంటుందంటే, వాక్యంలో మనం చూసినట్లయితే 2 సమూయేలు గ్రంథము 19వ అధ్యాయం 31 నుంచి చూడండి. మరియు గిలాదీయుడగు బర్జిల్లై రొగెలు నుండి అర్దాను వద్దకు వచ్చి రాజుతో కూడా నది దాటింది. 80 సంవత్సరముల వయసు కలిగి బహు ముసలివాడై ఉండేది. అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక రాజు మహనీయములో ఉండగా భోజనం పదార్థములు పంపించు వచ్చెను. యెరూషలేములో నా యొద్ద నిలిపి నిన్ను పోషించదను, నీవు నదితో కూడా నది దాటి రావాలని బర్జిల్లైతో సెలవుగా, బర్జిల్లై రాజు ఒక నీతో కూడా నేను యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేను ఎన్ని దినములు బ్రతుకుబోదును, నేటికి నాకు 80 ఏండ్లు అయినను. సుఖదుఖములకున్న భేదములు గుర్తింపగలనా, నేను తెలుసుకొనగలనా, గాయకుల యొక్క గాయకురాండ్ర యొక్క స్వరము నాకు వినబడినా, కావున నీ దాసుడునగు నేను నా ఏలివాడను రాజు నగు నీకు ఎందుకు భారముగా ఉండవలను, నీ దాసుడనైన నేను నీతో కూడా నది దాటి అవతలకు కొంచెం దూరం వచ్చిందని గాని రాజు మగు నీవు నాకు అంత ప్రత్యుపకారం చేయనేలా, నేను నా ఊరి నుండి మరణమై నా తల్లిదండ్రుల సమాధి నుండి పాట పెట్టబడటకై అచ్చటికి తిరిగిపోనట్లు నాకు సెలవు చిత్తగించుము. నీ దాసుడి కింహము నా ఏలివాడు రాజు నాకు నీతో కూడా వచ్చుటకు సెలవిమ్ము. నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని ఎదురు చేయనని మనవి చేయగా, రాజు సింహం నాతో కూడా రావచ్చును, నీ దృష్టికి అనుకూలమైన దానిని నేను అతనికి చేసేదను, మరియు నా వలన కోరినదంతయు నేను చేసేదనని సెలవిచ్చాను. జనులందరూ రాజును నది అవతలకు రాగా రాజు బర్జిల్లైను ముద్దు పెట్టుకుని దీవించెను. తరువాత బర్జిల్లై తన స్థలమునకు వెళ్ళిపోయింది. ఇవన్నీ ఎందుకు చదివిస్తున్నానంటే, ఇవన్నీ చదవకపోతే మనకి ఈ వాక్యం అర్థం. ఈ దగ్గర ఉన్న ఒక పనివాడు ఉన్నారు. ఎవరండి ఆయన? కింహం. తన గురించి ఏం చెప్పినాడు? బర్జిల్లై తను తీసుకెళ్ళి, నేనైతే రాలేను, తను తీసుకెళ్ళి దానికి ఏది కూడా లోటు లేకుండా చూడమని చెప్పాడు. చూసారండి, వీడు ఏం చేశాడు? షేబా ఏం చేశాడు? యజమానుడి మీద ఏం నేరం మోపాడంటే అసలు చెప్పలేము. అసలు మళ్ళీ రాజ్యం ఇస్తారేమో అని చెప్పేసి అక్కడ నీకు నేను విడిచిపెట్టేసి వాళ్ళు కూడా వెళ్ళిపోయాడు అని చెప్పేసి చెప్తారు. అయితే జరిగింది ఏంటంటే, ఇక్కడ 24వ వచనంలో మనం చూసినట్లయితే, ఇదే అధ్యాయం ఇప్పుడు మనం చదవచ్చు. సౌలు కుమారుడు మెఫీబోషెతు మరియు సౌలు కుమారుడు మెఫీబోషెతు రాజును ఎదుర్కొనుటకు వచ్చాను. రాజు పారిపోయిన దినం మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుక్కొనకయు గడ్డము కత్తిరించుకొనకయు బట్టలు ఉదుకొనకయు ఉండెను. రాజును ఎదుర్కొనుటకై అతడు యెరూషలేమునకు రాగా రాజు మెఫీబోషెతు నీవు నాతో కూడా రాకపోతేవేమని అతన్ని అడిగాను. అందుకతడు నా ఏలినవాడా రాజా, నీ దాసుడనైన నేను
కుంటివాడని గనుక గాడిద మీద గంత కట్టించి ఎక్కించి రాజుతో కూడా వెళ్ళిపోదునని నేను అనుకొనగా నా పనివాడు నన్ను మోసము చేశాను. షీబా నీ దాసుడనైన నన్ను గూర్చి నా ఏలినవాడవును రాజునకు నీతో అబద్ధమాడాను. అయితే నా ఏలినవాడవును రాజువగు నీవు దేవదూత వంటి వాడవు. నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని చేయము. నా తండ్రి ఇంటి వారందరూ నా ఏలినవాడవును రాజువగు నీ దృష్టికి మృతుల వంటి వారై ఉండగా నీవు నీ బల్ల యొద్ద భోజనము చేయు వారిలో నీ దాసుడనైన నన్ను చేర్చితివి. కాబట్టి ఇకను రాజువైన నీకు మొరపెట్టుటకు నాకు న్యాయమేమన్నాడుగా రాజు నీ సంగతులను నీవిక ఎందుకు ఎత్తెదవు నీవును షేబాయును భూమిని పంచుకునుడని నేను ఆజ్ఞించితిని కదా. అందుకు మెఫీబోషెతు నా ఏలినవాడవగు నీవు నీ నగరికి తిరిగి క్షేమముగా వచ్చి ఉన్నావు గనుక అతడు అంతయు తీసుకొనవచ్చు. ఎన్ని చదివిస్తుంటే ఇతనిలో ఉన్న నీతి ఏంటో కనపడుతుంది. మెఫీబోషెతు ఎలా ఉన్నాడంటే నీతితో బ్రతుకుతున్నాడు. తన దగ్గర ఉన్న దాసుడు ఏం చేశాడు? తన మీద అన్ని అబద్ధాలు చెప్పి మోసం చేసి ఏం చేస్తున్నాడు? మెఫీబోషెతు ఇదంతా పట్టుకుపోయాడు. అర్థమైందండి? కనుకనే సామెతల గ్రంథంలో ఏముంటుందంటే సామెతలు 13:11 చదవండి. సామెతలు 13 అధ్యాయం. మోసము చేసి సంపాదించిన ధనము క్షీణించిపోవును. కష్టం చేసి కూర్చుకునేవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకుని. కనుక వీడు ఏం చేస్తున్నాడు? షీబా మోసం చేసి సంపాదిస్తున్నాడు. అర్థమైందండి? మోసం చేసి సంపాదించిన ధనం ఎప్పుడు కూడా మనిషికి క్షీణించిపోతా ఉంటుంది. కనుకనే దేవుడి దగ్గరికి వచ్చినాడు ఎలా ఉండాలని రాస్తున్నాడు అంటే 101 కీర్తన 7వ వచనం చూడండి. 101:7. మనందరికి తెలిసిన వాక్యాలే నేను చెప్తున్నాయి. మోసం చేయవాడు నా ఇంట నివసింపరాదు. దేవుని వాక్యం వింటూ కూడా మోసపూరితమైన హృదయంతో మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని దీవించడు. దేవుని ఇంటికి వస్తున్న మనము ఏం చేయాలంటే మోసాన్ని విడిచిపెట్టాలి. కనుకనే ఈ షీబా ఏం చేస్తున్నాడంటే దావీదు దగ్గరికి వచ్చి దావీదు దగ్గర అన్ని కూడా మోసం చెప్తున్నాడు, అబద్ధం చెప్తున్నాడు. మెఫీబోషెతు ఇదంతా కూడా పట్టుకుపోయాడు. సామెతల గ్రంథంలో మనం చూస్తుంటాం. 28:6 చదవండి. సామెతలు 28:6. వంచకుడై ధనము సంపాదించిన వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి. ఈ లోకంలో మనం వంచకులుగా ఉండి ధనము సంపాదించడం కన్నా యథార్థంగా ప్రవర్తించి దరిద్రుడిగా జీవించడమే మేలు. కనుకనే సామెతల గ్రంథం 19 22 వచనం. కృపచూపుట నరుని పరులకు ప్రియునిగా చేయను. అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు. కనుక ఈ లోకంలో మనం దరిద్రులుగా ఉండి పేదరికం అనిపించినా పర్లేదు, కానీ అబద్ధం ఆడి డబ్బు సంపాదించడం వల్ల అది మనిషికి ఏమీ ఆశీర్వాదం కాదు. కనుకనే కృపచూపుట నరుని పరులకు ప్రియునిగా చేయను. అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు. అంటే ఈ షీబా ఎలాంటి వ్యక్తి అంటే ఎంతో నమ్మకంగా ఉండాలని చెప్పేసి దావీదు ఏం చేశాడు? నీ పనివాని దగ్గర, నీ యజమాని దగ్గర నువ్వు మంచిగా ఉండు, తనకి అంతా చూడు, నీకు కూడా ఏమీ తక్కువ లేకుండా అన్ని చేస్తానని చెప్తే వీడేం చేస్తాడంటే ఆ యజమాని మీదే మోసం చేసి అబద్ధం చెప్పి తనంత లాక్కుంటాడు.
19వ అధ్యాయం 1వ వచనం కూడా చదువు. ఇదే బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడవాని కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. దేవుని దృష్టిలో దరిద్రంగా జీవించిన మనం, ఈ లోకంలో దరిద్రంగా జీవించిన దేవుని దృష్టిలో ఎలా ఉంటాం? మనం శ్రేష్ఠులుగా ఉంటాం. అర్థమైందండి? బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటాం, ధనవంతుడు చనిపోయి ఎలా బాధపడ్డాడంట, చక్కగా మంచి గ్రాండ్ గా చేసి ఉండొచ్చు సమాధి. కానీ లాజరు చనిపోయిన తర్వాత లాజరు గురించి వాక్యం ఏముంటదంటే దేవదూతల చేత కొనుక్కోబడిందని చెప్పి చూస్తాం. దరిద్రుడిగా జీవించినప్పటికీ దేవుని కలిగి జీవించాడు. దేన్ని ప్రేమించలేదు? ధనాన్ని ప్రేమించలేదు. కనుకనే వాడికి ఏం తెలియదండి వాక్యం. ధనవంతుడికి వాక్యం తెలియదా? ఏమంటాడు? తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడమని చెప్తున్నాడు. మళ్ళీ ఇంకో మాట చెప్తుంటాడు. ఇంకో అద్భుతమైన మాట ఏం చెప్తాడంటే 27, 28 వచనాలు చూసినట్లయితే 16వ అధ్యాయము 27, 28 వచనాలు, అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకు నా తండ్రి ఇంటికి వారిని పంపవాలని నేను వేడు. వీడికి సువార్త వినబడినప్పుడు వీడు నమ్మలేదు కానీ వాళ్ళు వింటారండి. వీడికి ఎంత సువార్త వినబడింది వీడికి తెలుసు కదండి అంతా. వీడు నమ్మలేదు కానీ వాళ్ళు నమ్ముతారా? ఒకవేళ నిజంగా లాజరు అయితే ఏమనుకుంటాడండి? దయ్యం వచ్చేసింది అనుకుంటాడు. గ్యారంటీ దయ్యం వచ్చేసింది మన మధ్యకి అనుకుంటాడు కదండి. ఎందుకు ఇవన్నీ చదివిస్తానంటే ఇప్పుడు చాలా మంది జీవితాలు ఎలా ఉన్నాయని ఇక్కడ రాస్తున్నాడంటే, వెతికే వాళ్ళలో ఎలా ఉన్నారంటే, ఇప్పుడు బర్జిల్లా ఉన్నాడు, ఇతను ఎంతో మంచివాడు, ఇతను ఏం చేశాడని ఉంటుంది. దాని గురించి దావీదు ఏం సాక్ష్యం చెప్తున్నాడు. కొడుకు కూడా చనిపోయే ముందు దావీదు ఏం చెప్తాడంటే ఈ బర్జిల్లా గురించి ఒక మంచి మాట చెప్తుంటాడు. చూడండి, 1 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. నేను నీ సహోదరుడైన అబ్షాలోము ముందర పారిపోగా గిలాదీయుడైన బర్జిల్లై కుమారులు నా సహాయమునకు వచ్చిరి. నీవు వారి మీద దయించి నీ బల్ల యొద్ద భోజనం చేయ వారిలో వారిని చేర్చుము. చూడండి, రాజు చెప్తున్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? బర్జిల్లై తన కష్టంలో, దావీదు కష్ట సమయంలో ఉన్నప్పుడు ఏం చేశాడు? ఏమీ ఆశించి పంపించలేదు కదండి. ఏమైనా ఆశించాడా? రాజు దగ్గర నుంచి ఏమీ ఆశించలేదు, పంపించాడు. కనుకనే దావీదు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడండి? వారి మీద దయించి వారిని చేర్చమని చెప్తున్నాడు. అంటే ఒక యథార్థంగా ప్రవర్తించే వాళ్ళ బిడ్డలకి దేవుడు ఏం చేస్తాడంటే సహాయం చేస్తుంటాడు. కనుకనే ఇక్కడ బర్జిల్లై 80 సంవత్సరాల వయసు కలిగినప్పుడు అతడు ఎలా ఉన్నాడు చూడండి. మనం చదువుకున్నాం కదా 32వ వచనంలో, 2వ సమూయేలు గ్రంథం 19:32లో బర్జిల్లై 80 సంవత్సరముల వయసు కలిగి బహువాడై ఉంటాడు. అతడు అధిక ఐశ్వర్యవంతుడు కనుక రాజు మహానయములో ఉండగా అతనికి భోజన పదార్థములు పంపించుచు వచ్చింది. చూడండి ఎంత అలాంటి మనసులో ఉన్నాడంటే, 80 సంవత్సరాల వయసులో ఉన్నా నేను ఇంకేమండి ఎవరితో పంపించాను, ఏం చేయలేదు అనుకోవట్లేదు. ఏం చేస్తాడండి? దావీదు కష్టంలో ఉన్నప్పుడు అతనికి పంపిస్తున్నాడు. ఎందుకు ఈ మాట చదివిస్తున్నానంటే, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, దయా దృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అటివాడు దీవెన నందును. సామెతలు 22:6 22:6-9 చూడండి, సరిగ్గా గుర్తులేదు నాకు. 22:9 వచనం. దయా దృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అటివాడు దీవెన నందును. కనుక ఒక వ్యక్తికి దీవెన రావాలంటే ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే దయా దృష్టి కలిగిన వాడిగా ఉండాలి. బర్జిల్లై గురించి మనం చూసినట్లయితే, బర్జిల్లై పేరు చెప్పుకొని చాలా మంది ఇప్పుడు ఆ వంశంలో చేరిపోతే మనకు కూడా దీవెన వస్తుందని చాలా మంది చేరుతున్నారు. చాలా మంది ఇప్పుడు క్రైస్తవులుగా మారడానికి ఎందుకు వస్తున్నారంటే,
ప్రవర్తన మార్చుకోకుండా దేవుని దగ్గరికి రావటం వల్ల ఉపయోగం లేదు. ముందు మన ప్రవర్తన మారి దేవుని దగ్గరికి రావటం వల్ల ఉపయోగం ఉంటుంది. ఈ బర్జిల్లా ఈ వంశంలో చేరితే చాలు మనకు కూడా దీవెన వస్తుందని చెప్పి చాలా మంది చేరారు. చేరితే వాళ్ళకి ఏం చెప్పాడంటే దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము 63వ వచనం కానీ చూడండి. అబాయా వంశస్థులు, అక్కోజు వంశస్థులు, బర్జిల్లై వంశస్థులు అనగా గిలాదీయులైన బర్జిల్లై కుమార్తెలలో ఒకతని పెండ్లి చేసుకుని వారి పేరు చేత పిలువబడిన బర్జిల్లై వంశస్థులను యాజక సంతానులు వీరు వంశావళులను బట్టి ఎంచబడిన వారిలో వారి పద్దు పుస్తకములు వెతకగా అది కనబడకపోయేది. కాగా వారు అపవిత్రులుగా ఎంచబడి యాజకులలో ఉండకుండా వేరుపరచబడిరి. చూడండి, ఇవన్నీ ఎందుకు చదివిస్తున్నారంటే వీళ్ళు ఎవరండి? బర్జిల్లాయి కుమారుల ద్వారా వచ్చిన సంతానం కాదు, కుమార్తె ద్వారా వచ్చిన సంతానం. వీళ్ళు ఏం చేస్తారంటే ఇందులోకి వెళ్ళిపోతే మనకి బాగుంటది అని చెప్పేసి వచ్చేసారు. ఇందులోకి బర్జిల్లాయి వంశస్థుల్లోకి వెళ్ళిపోతే రాజుగారి దగ్గర నుంచి వచ్చే సహాయం మనకి ఎప్పుడు ఉంటది. ఎందుకంటే రాజు వాళ్ళ కుమారుడికి చెప్పాడు, ఏమని చెప్పాడు? నువ్వు ఎప్పుడు కూడా బర్జిల్లాయి కుమారుల్ని నీ పల్లె వద్ద చేయవారిలో చేర్చమని చెప్పాడు. కనుక మనం కూడా అక్కడికి వెళ్ళిపోతాం, అక్కడ ఉందాం అనుకుంటే వాళ్ళ గురించి తర్వాత మాటలు ఏమని రాయబడిందంటే చూడండి. వారు అపవిత్రులుగా ఎంచబడి యాజకులుగా ఉండకుండా వేరుపరచబడేది. కాగా అధికారి వాటిని ధరించుకుని ఒక యాజకుడు ఏర్పడు వరకు అతి పరిశుద్ధ వస్తువులను మీరు తినకూడదని వారితో చెప్పాను. మనం బల్ల దగ్గరికి వెళ్తున్నాం, బుద్ధి మార్చుకోకుండా అందులోకి వెళ్ళి తినటం వల్ల మనం ఎద్దులకు వస్తామంటే ఎజ్రా రాస్తున్నాడు. ఎజ్రా గ్రంథంలో నుంచి మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 61-62 మరియు యాజకులలో అబయా వంశస్థులు, అక్కోజు వంశస్థులు, గిలాదీయుడైన బర్జిల్లై యొక్క కుమార్తెలలో ఒకతను పెండ్లి చేసుకుని వారి పేర్లను బట్టి బర్జిల్లై అని పిలువబడిన వారి వంశస్థులు వీరు వంశావళి లెక్కలో తమ తమ పేర్లను వెతికినప్పుడు అది కనబడకపోయినందున యాజక ధర్మములో నుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచబడిరి. మరియు పారసీకుల అధికారి ఊరీమును ఒక యాజకుడు ఏర్పడే వరకు మీరు ప్రతిష్ఠితమైన వస్తువులను భుజింపకూడదని వారికి ఆజ్ఞాపించండి. ఇక్కడ వీళ్ళు ఎందులో చేరారని ఉంటుందంటే ఇక్కడ మనం చదువుకున్న వచనంలో 61లో మళ్ళీసారి చదవండి. మరియు యాజకులలో అబయా వంశస్థులు, అక్కోజు వంశస్థులు, గిలాదీయుడైన బర్జిల్లై యొక్క కుమార్తెలలో ఒకతని పెండ్లి చేసుకుని వారి పేర్లను బట్టి బర్జిల్లై అని పిలువబడిన వంశస్థులు బర్జిల్లై వంశస్థులు కాదు, కానీ అలా పిలువబడుతున్నారు అని రాస్తున్నాడు. అంటే మనం క్రైస్తవులు అని పిలువబడవచ్చు, కానీ క్రీస్తు మనలో ఉండకపోతే మనం ఆయన వారం కాదు. కనుకనే మత్తయి సువార్తలో 22:8 ఏమని ఉంటది? మనందరికి తెలిసిన వాక్యం, చాలాసార్లు మనం చెప్తా ఉంటాం.
మత్తయి సువార్త 'పిలువబడిన వారు పాత్రులు కాదు'. చూడండి, అప్పుడు అతను పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ అప్పుడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కాదు. పిలువబడిన వారు పాత్రలు కాదు. వీళ్ళు పిలువబడతారు కానీ వీళ్ళు పాత్రలు కాదు. తర్వాత మత్తయి సువార్త 22:14 కూడా చదవండి. కాగా పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పింది. పిలువబడిన వాళ్ళు ఎంత ఉన్నారండి? అనేకులు. ఏర్పరచబడిన వారు కొందరే. ప్రకటన గ్రంథంలోకి వెళ్తే దీన్ని ఇంకా ఫిల్టర్ చేస్తున్నాడు. 17:14 చదవండి. 17:14. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను. పిలువబడిన వాళ్ళు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు. ఆ ఏర్పరచబడిన వారిలో కూడా ఎవరుంటారండి? నమ్మకమైన వారు. కనుక దేవుడు ఎవరిని చూస్తాడో, ఎవరిని కనిపెడుతున్నాడని చెప్పి చూసినట్లయితే, వెతుకుతున్నప్పుడు చాలా మంది ఈ పేర్లను బట్టి ఇందులోకి వచ్చేయాలని చెప్పి చూస్తున్నారు. కానీ వాళ్ళని బర్జిల్లయి వంశస్థులని మాత్రం పిలువబడరు. కనుక వాళ్ళ గురించి ఏం రాస్తాడంటే, వాళ్ళ పొద్దు పుస్తకం చూస్తే వెతికినను వారి పేరు కనబడతలేదంట. తర్వాత చూస్తే వారి యాజకులుగా ఉండకూడదని చెప్పేసి చూస్తున్నాం. ఇంకేం రాయబడిన వాళ్ళ గురించి? యాజకుల్లో ఉండకుండా వేరుపరచబడ్డారని చెప్పి మనం చూస్తున్నాం. కనుకనే దేవుడు ఎప్పుడు కూడా మనందరికీ కూడా ఏం రాస్తాడంటే వాక్యాన్ని వినిపిస్తున్నాడు. వాక్యాన్ని వినిపిస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలంటే, ఆ వాక్యానికి మనం ఎంత భయపడుతూ ఉంటామో ఆ భయం వలన మనం దీవించబడుతూ ఉంటాం. కనుకనే ఇప్పుడు షీబా ఉన్నాడు. షీబా దేవుని వాక్యం తెలిసాడికి, కానీ ఆ వాక్యానికి విధేయత చూపించే వ్యక్తిగా జీవించట్లేదు. ఇక్కడ బర్జిల్లయి ఏమి అన్ని ఉన్నా కూడా ఎలా ఉన్నాడు? ఒక తగ్గింపు మనిషి. అతనిలో అంతా ఉన్నా కూడా తను ఏమీ లేనట్టుగా తగ్గించుకుంటూనే ఏం చేస్తాడు? దావీదు దగ్గర అనుకూల అంటే ఆ రాజు దగ్గర ఎంత తగ్గింపుతోటి జీవితాన్ని గడుపుతున్నాడు. కనుక ఇక్కడ మనం చూస్తూ ఉంటాం, ఈ షేబ అయితే ఏం చేస్తాడంటే భయం లేని వాడుగా అన్నాడు. ఎవరిని మోసం చేస్తున్నాడు అన్నది తనకు అర్థం కావట్లేదు. చూడండి, యోబు గ్రంథంలో ఏమంటాడంటే, యోబు భక్తుడు రాసిన మాటలు మనం చూసినట్లయితే, మనుషుడు ఎవరిని మోసం చేస్తున్నాడని చెప్పేసి రాస్తున్నాడంటే ఇక్కడ 13వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి. 13. ఆయన మిమ్మును పరిశోధించుట మీకు క్షేమమా లేక ఒకడు నరులను మోసం చేయనట్లు మీరు ఆయనను మోసం చేయుదురా? మీరు రహస్యముగా పక్షపాతము చూపిన యెడల నిశ్చయముగా ఆయన మిమ్మును గద్దించును. ఆయన ప్రభావం మిమ్మును భయపెట్టదా? ఆయన భయం మీ మీదకి రాదా? ఈ 2 వచనాలు మనం జాగ్రత్తగా చదివినట్లయితే, ఆయన మిమ్మును పరిశోధించడం మీకు క్షేమమా లేక ఒకడు నరులను మోసం చేయనట్లు మీరు ఆయనను మోసము చేయదురా? అంటే మనుషుడు ఏమనుకుంటాడంటే, నేను చేసే దేవుడికి తెలియదు అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడికి ఏం తెలుసండి? మనం మోసం చేస్తున్నాం అనుకోండి, ఆయన ఏం చేస్తాడంట? దేవుని వాక్యం వింటూ కూడా మనం వాక్యానికి విధేయత లేకుండా జీవిస్తున్నట్లయితే రాస్తున్నాడు ఇక్కడ 66 యెషయా గ్రంథం 66:4 వచనంలో చెప్తున్నాడు. చూడండి, 66:4. నేను పిలిచినప్పుడు ఒక
ఉత్తరమిచ్చువాడు ఒకడునూ లేకపోయాను. ఉత్తరమిచ్చేవాడు ఒకడును లేకపోయాను. నేను నేను మాట్లాడినప్పుడు వినువాడు ఒకడునూ లేకపోయాను. వినువాడు ఒకడును లేకపోయాను. నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసిరి. నా దృష్టికి చెడ్డదాన్ని దాన్ని చేసిదిరి. నాకు ఇష్టము కాని దాన్ని కోరుకునిరి. నాకు ఇష్టం దానికి కాని దాన్ని కోరుకొనిది. కావున నేనును వారిని మోసములో ఉంచుదును. వారు భయపడిన వాటిని వారి మీదకి రప్పించుదును. యెహోవా వాక్యమునకు భయపడువారులారా ఆయన మాట వినుడి. యెహోవా వాక్యమునకు భయపడువారులారా ఆయన మాట వినండి. ఆయన మాట విన్న వాళ్ళు ఎలా ఉంటారంటే రాస్తున్నాడు జెఫన్యా గ్రంథంలో మనం చూసినట్లయితే జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించుచు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. కనుక దేవుని వెదికే వాళ్ళు ఎలా ఉండాలనేది ఇక్కడ రాస్తున్నాడు. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించుచు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదికి వినయముగలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమందు మీరు దాచబడుతుంది. కనుక ఇక్కడ మనం చూస్తున్నాం, నెహెమ్యా గ్రంథంలో చూస్తాం, బర్జిలై కుమార్తె ద్వారా వచ్చిన వంశస్థులందరూ చేరాలని చెప్పి చూస్తుంటే పద్దు పుస్తకాలు ఏం కనపడదండి, వాళ్ళ పేరు కనపడలేదని చెప్పి మనం చూస్తుంటాం. ప్రకటన గ్రంథంలో ఏం రాస్తున్నాడంటే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం. మనందరికీ తెలిసిన వాక్యమైన ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్లు కనబడిన ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడు. కనుక ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్లు కనబడిన ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడు. కనుక ఇక్కడ మనం చూస్తున్నాం బర్జిల్లై జీవితాన్ని మనం చూస్తున్నాం, షీబా జీవితాన్ని చూస్తున్నాం. షీబా జీవితం మొదటి నుంచి కూడా ఎలాంటిదంటే తను తప్పు చేస్తున్నప్పుడు తను గద్దిస్తే ఏమన్నాడు తెలుసా అండి, ఆడి కుక్క అని ఎవరనుకుంటానే ఆడి చెప్పుకున్నాడు, నేను కుక్కని అన్నట్టుగా చెప్తున్నాడు. చూడండి, మనం ఎవరైనా కోపం వచ్చినప్పుడు కుక్కలు మరుతున్న కుక్క ఇలాంటివి అంటూ ఉంటాం. కానీ ఈ వ్యక్తి ఎలాంటి వాడు అన్నది ఇక్కడ మనం చూస్తుంటాం. ఎవరైనా తీస్తే నేను సాయం చేయండి, నేను మర్చిపోయాను. సమూయేలు గ్రంథంలోనే ఉంటది. 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 6 నుంచి చూసినట్లయితే సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును యుద్ధము జరుగుచుండగా అబ్నేరు సౌలు కుటుంబీకులకు బహు సహాయం చేశాను. అయ్యా కుమార్తె అయిన రిస్పాను ఒక ఉపపత్ని సౌలుకుండెను. నా తండ్రికి ఉపపత్నియగు దానిని నీవెందుకు కూడితివని ఇష్బోషెతు అబ్నేరును అడుగగా అబ్నేరును ఇష్బోషెతు అడిగిన మాటకు బహుగా కోపగించుకొని నిన్ను దావీదు చేతికి అప్పగింపక నీ తండ్రి అయిన సౌలు ఇంటి వారికి అతని సహోదరులకును అతని స్నేహితులకు ఈ వేళ ఉపకారం చేసిన నన్ను యూదావారికి చేరిన కుక్కతో సమానునిగా చేసి ఈ దినమున ఒక స్త్రీని బట్టి నా మీద నేరం మోపుదువా
యెహోవా యెహోవా దావీదునకు దావీదునకు ప్రమాణం చేసిన దానిని అతని పక్షమున నేను నేను నెరవేర్చిన యెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును గాక. సౌలు ఇంటి వారి వశము కాకుండా సౌలు ఇంటి వారి వశము కాకుండా రాజ్యమును తప్పించి దాను మొదలుకొని బెయేర్షెబా వరకు దావీదు సింహాసనమును ఇశ్రాయేలు వారి మీదను యూదా వారి మీదను నేను స్థిరపరచుదునని. అంటే ఇలాంటి తప్పు చేస్తే నువ్వు ఇలా చేసాడు అని అడిగితే ఏం చేస్తున్నాడంటే అంతా చెడు హృదయమే. మనుషుల మార్పు అనేది కనబడతలేదు. ఎందుకంటే వాక్యం ద్వారా కడగబడకపోతే మనుషుల మార్పు అనేది కనబడదు. కనుక దేవుని బిడ్డలమైన మనం బలను సమీపిస్తున్నప్పుడు, బల్ల దగ్గరికి వెళ్తున్నప్పుడు మనం ఎలా ఉండాలన్న దాని గురించి మనం చూసినట్లయితే వీళ్ళు ఎందులో చేరారని చెప్పేసి బర్జిల్ల యొక్క పేరు చెప్పుకొని అందులోకి వెళ్దామని చూస్తుంటే వాళ్ళకి ఇక్కడ ఏమని రాయబడింది, పద్దు పుస్తకం తెచ్చేటప్పటికి వీరు వంశావళిని బట్టి ఎంచబడిన వారిలో వారు పద్దు పుస్తకము వెదకగా అది కనబడకపోయాను. కాగా వారు అపవిత్రులుగా ఎంచబడి యాజకుల్లో ఉండకుండా వేరుపరచబడి, చూడండి ఎలాంటి పరిస్థితికి వెళ్ళారంటే వాళ్ళ పేరు చెప్పుకొని అందులోకి వస్తున్నారు తప్ప వాళ్ళు అందులో ఉండడానికి అర్హత లేదని చెప్తున్నాడు దేవుడు. అంటే వాక్యం వింటున్నా మనము మన జీవితంలో వాక్యానికి భయపడకపోతే, ఇక్కడ దేవుడు మనల్ని చూస్తున్నాడు అన్న భయం లేకుండా ఉన్నట్లయితే వీళ్ళని ఎక్కడ పెడుతున్నాడు దేవుడు? అపవిత్రులుగా ఎంచబడ్డారు, యాజకుల్లో ఉండకుండా వేర్పరచబడ్డారు. కనుక మనం ఎక్కడ ఉన్నాం అసలు పరిశీలన చేసుకుని వాళ్ళలో చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలి.